స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుని సన్నిధి మరి చాలా విలువైనది. ఏ ఒక్కరూ మరి దాని నుండి తొలగిపోవద్దు అని మీకు తెలియచేస్తున్నాను. విలువైన సమయాన్ని మరి దేవునికి ఇవ్వాలని మీకు తెలియచేస్తూ ప్రతిదినం దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఆది కాండము 48వ అధ్యాయము 16వ వచనం, 15వ వచనం కూడా రాయబడి ఉంది. అయితే 16వ వచనం, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకు లను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. దేవునికి చక్కటి వాగ్దానం ద్వారా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమంటాడంటే దీనికి ముందు వచ్చిన చూస్తే, అతడు యోసేపును దీవించి నా పితరులైన యాకోబు, అబ్రహామును, ఇస్సాకుల ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమె చక్కటి వాగ్దానం, మరి చాలా విలువైంది. యాకోబు యోసేపును దీవిస్తూ ఏమంటున్నాడో తెలుసా? మరి నా పితరులు అబ్రహాము, యాకోబులు ఏ విధంగా అయితే నడుచుకున్నారో, ఎవరి ఎదుట నడుచుకున్నారో, నేను పుట్టినది మొదలుగా నేను నేటి వరకు ఎవరు నన్ను పోషించారో ఆ దేవుడే నేను ఆశీర్వదించును గాక అని మరి దేవుని ఎదుట ఇస్సాకును యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను కూడా ఈ దినము కూడా మన పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు, మరి నేటి వరకు మనం పుట్టిన వాళ్ళు నేటి వరకు ఏ దేవుడైతే మనల్ని ఎంతవరకు కాచి కాపాడాడో మరి అదే దేవుడు మరి నిన్నును కూడా నన్నును కూడా మరి పోషించబోతున్నాడు, దీవించబోతున్నాడు, సమస్తమైన కీడుల నుండి తప్పించబోతున్నాడు. కనుక మరి ఈ వాగ్దానం నా సొంతం అని నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానం నీ సొంతం అయిపోద్ది. ఈ దేవుడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. అలాగే నీ హృదయంలోకి వచ్చిన దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు, ప్రతి కీడు నుండి తప్పిస్తాడు. సహోదరుడా, సహోదరి, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. మరి ప్రతి విధమైన శోధనలు, కీడులు, మరి శ్రమలు నిత్యము ఉండవు. కానీ మరి రాబో తరములో, రాబో కాలంలో మరి నువ్వు ప్రతిదీ చూస్తున్నదల్లా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది అని మరి దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. కనుక గొప్ప దేవుని కలిగి ఉన్నాం కనుక విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, విలువైన విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చండి. అవును ప్రభువా, సమస్తమైన కీడుల నుండి నువ్వు విడిపిస్తాను, తప్పిస్తానంటున్నావు. ఈ దినం శ్రమలు ఉండొచ్చు, ఈ దినం ఇబ్బందులు ఉండొచ్చు, ఈ దినం నిందలు ఉండొచ్చు, ఈ దినం అవమానాలు ఉండొచ్చు. రేపటి దినం ప్రభా అన్నిటి నుంచి నువ్వు విడిపించబోతున్నావు. నీకు వందనాలు. విడిపించావని నమ్ముతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, దినం యవనస్తులకు చక్కటి సంబంధాలను ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలను పెట్టి ఉద్యోగాలు దయచేయండి. రోగాలు, వ్యాధులు, బాధలు, శోధనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి మీరు తప్పించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నావు. నీ గాయముల చేత, యేసు రక్తం చేత ప్రతి విధమైన పాపములు నాయన, అలాగే వ్యాధులు స్వస్థత పొందుతారని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నేను మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని మీరు దయచేయమని, రాజులను, మంత్రులను, అధికారులను, ప్రధానులను, పారిశుద్ధ్య కార్మికుల మొదలు ఉన్నతమైన అధికారుల వరకు వారి పరిధిలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, దీవించమని, ప్రతి ఒక్కరిని మీ యొక్క రక్షణలోనికి నడిపించుకోమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపించుకుంటారో మీ బిడ్డలందరికీ
క్రీస్తు నామములో సమాధానం కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, అలాగే సమాధానం క్షేమము కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. నమ్మంతే. నమ్మి దేవునికి నీ యొక్క శ్రమలు, సమస్యలు అన్నీ కూడా మరి చెప్పుకుని తేలిక ఉండు అని నీకు తెలియచేస్తూ, ఇది ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిగిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.